హలో అండి. పుసుకి సువాసననిచ్చే నెయ్యిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇంట్లో నెయ్యిని తరచూ వాడుకునేవారు బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. అది కూడా శుభ్రంగా స్మెల్ ఏమీ రాకుండా చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ముందుగా ప్రాసెస్ అయితే చూద్దాం. బాగా చిక్కటి పాలను తీసుకుని బాగా 2-3 సార్లు మరిగించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 5 అవర్స్ పాటు పెడితే పైన ఇలా లేయర్గా థిక్నెస్గా ఫామ్ అవుతుందండి. బయట ఉంచితే ఈ థిక్నెస్ అనేది అంత ఉండదు. ఈ విధంగా ఫామ్ అయిన మీగడని తీసుకుని కలెక్ట్ చేసుకోవాలి. నేను 10 డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు పెరుగు మీద మీగడను కూడా తీసుకుని కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకున్న మీగడను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకుంటే కనుక స్మెల్ వస్తుంది, గమనించుకోవాలి. మీరు ఎక్కువ రోజుల పాటు కలెక్ట్ చేసుకుంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఓన్లీ 10 డేస్కి నాకు ఇంత మీగడ వచ్చిందండి. బాగా చిక్కటి పాలు తీసుకుంటే మీగడ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. నేనంతటిని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంత వచ్చిందండి. డీప్ ఫ్రిడ్జ్లోంచి కాసుకుని 1 అవర్ ముందే తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఇలా నార్మల్గా ఉంటుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే మనం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీని అంతటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చాలామంది మిక్సీలో వేసుకోకుండా ఈ మీగడనే చేత్తో చిలుక్కుంటారండి కవ్వతో. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా చల్లటి వాటర్ని వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. బాగా చల్లగా ఉండాలండి వాటర్ అనేవి. వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన వెంటనే వెన్న రాదండి, టైం పడుతుంది వెన్న రావడానికి. చూడండి, వెంటనే చూపిస్తున్నాను. ఇలా క్రీమీగా వస్తుంది ఫస్ట్. తర్వాత కూల్ వాటర్ అయినా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ వేస్తేనే వెన్న అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. నార్మల్ వాటర్ వేస్తే చాలా టైం తీసుకుంటుంది, తొందరగా రాదు. చూడండి, కూల్ వాటర్ వేసి ఈ విధంగా చేసిన తర్వాత వెన్నంతా కూడా మజ్జిగ నుంచి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు వెన్ననంతటిని కూడా బాగా ఒత్తుకొని మజ్జిగనంతటిని సెపరేట్ చేసుకొని చల్లటి నీటిలోకి వేసుకోవాలి. నాకు 3 టైమ్స్కి వాటర్ తేటగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి, మనం వెన్న వేయగానే వాటర్ అనేవి పాల్లాగా చేంజ్ అవుతాయి కదా. సో మళ్ళీ ఆ వాటర్ పడేసి ఇంకొకసారి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేవి తెల్లగా ఉండాలండి. అప్పుడు మనకి వెన్న అనేది నెయ్యి కాసుకోవడానికి వీలవుతుంది. చూడండి, ఇప్పుడు క్లీన్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వెన్న అనేది నెయ్యి కాసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. స్మెల్ రాదు ఇలా చేస్తే కనుక. ఇప్పుడు మందపాటి గిన్నెలో వెన్న వేసుకొని నెయ్యి కాసుకోవాలి. ముందుగా ఈ వెన్న అంతా కూడా మెల్ట్ అవుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కాసుకోవాలి. లేకపోతే హైలో పెట్టేస్తే కనుక నెయ్యి అనేది మాడిపోతుంది, నల్లగా ఉంటుందండి. బ్రౌన్గా ఉండవలసింది కాస్త నల్లగా ఉంటుంది. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పటికి ఈ పక్కనున్నా కూడా ఒకసారిగా తిప్పుకోవాలి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 4-5 మెంతులను తీసుకుని వేసుకుంటే చాలా స్మెల్ బాగుంటుందండి. చాలామంది తమలపాకులు వేస్తారండి, నేను వేయట్లేదు, ఓన్లీ మెంతులే వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. ఈ నెయ్యి అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదండి. ఇప్పుడు నెయ్యి అనేది వచ్చేసింది మనకి. కరెక్ట్ మెథడ్ ఇదేనండి. ఇంకా ఎక్కువసేపు కాయిస్తే గనక నల్లగా వచ్చేస్తుంది నెయ్యి అనేది, చూడడానికి కూడా అంత బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా గోల్డెన్ కలర్లో ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలోకి వడగట్టుకోవాలి. చూడండి, నెయ్యి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మళ్ళీ నల్లగా ఉంటే కనుక చూడడానికి బాగోదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.